విద్యార్థులకు గౌరవనీయుల తల్లిదండ్రులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ పండుగని ప్రపంచ నలుమూలల్లో క్రైస్తవ సోదరులు అంగరంగ వైభవంగా సంవత్సరానికి ఒకసారిగా ఈ రోజుని జరుపుకుంటారు. డిసెంబర్ 25వ తారీఖున ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క వేడుకని కన్నుల పండుగగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నటువంటిది. మరి యేసుక్రీస్తు యొక్క తల్లి తండ్రి అంటే మరియమ్మ జోసెఫ్ల సంతానంతో ఇజ్రాయెల్ దేశంలో బెత్లెహేమ్ అనేటువంటి ఊరిలో పశువుల పాకలో క్రీస్తు జన్మించారు. క్రైస్తవులు చేసుకునేటువంటి జరుపుకునేటువంటి పండుగల్లో క్రిస్మస్ అనేది అత్యంత ప్రియమైనటువంటి పండుగగా మనము చెప్పుకోవడం జరుగుతుంది. క్రిస్మస్ 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 అంటున్నాం మనం. ఈ క్రిస్మస్ అనేటువంటి పదాలకు అర్థం తెలుసుకోవాలి. ఫస్ట్ లాటిన్ భాషలో క్రైస్ట్ అనగా క్రీస్తు అని అర్థము, మాస్ అనగా ఆరాధన అనేటువంటి అర్థంతో కూడిన, అంటే క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం అని దాని యొక్క అర్థం వచ్చేస్తుంది. అంటే క్రీస్తును ఆరాధించి ఆయన్ని కీర్తిస్తూ ఆనందించడమే క్రిస్మస్గా మనము ఈ యొక్క పండుగను జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంది. మరి యేసుక్రీస్తు జనానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ను వందల కోట్ల మంది ప్రజలు జరుపుకునేటువంటి మతపరమైన సాంస్కృతిక పండుగగా మనం చెప్పుకుంటాం. దీనిని ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా క్రిస్మస్ వేడుకను మనము జరుపుకుంటున్నాం కూడా. మరి ఈ యొక్క పండుగకు వాళ్ళ ప్రత్యేకతలు ఎలా ఉంటాయి, దాన్ని ఎలా జరుపుకుంటారో ఒకసారి చూద్దాం. చక్కగా వాళ్ళ ఇళ్లను, ఆ చర్చిని రంగురంగుల కాగితాలతోనూ విద్యుత్ దీపాల అలంకరణలతోనూ వాళ్ళ యొక్క చర్చిని, ఇళ్ళని అలంకరించుకోవడం జరుగుతుంది. ఈ క్రిస్మస్లో వాళ్ళ ఇంట్లో క్రిస్మస్ చెట్టుని అలంకరించుకోవడం విద్యుత్ దీపాలతో, ప్రతి ఇంటి పైన ఒక స్టార్ని కట్టడం, బంధువులు స్నేహితులు అందరితో ఈ పండుగని అన్యోన్యంగా అపురూపంగా ఆత్మీయంగా పలకరించుకుంటూ ఈ యొక్క పండుగని జరుపుకుంటూ ఉంటుంటారు. కనుక అందరికీ మరొకసారి నా తరపు నుంచి క్రిస్మస్ శుభాకాంక్షలు. హల్లెలూయా, హల్లెలూయా.